సో మీకు స్పెషల్గా కనిపిస్తున్న నియోజకవర్గాలు ఏంటి ఈ టోటల్ 17లో? సో రిజల్ట్ కొంత టఫ్గా ఉందని, లేకపోతే చూడాలి ఈ నియోజకవర్గం మీద దృష్టి పెట్టాలి అన్న నియోజకవర్గం ఏదైనా ఉందా? అసలు ఇక్కడ నియోజకవర్గాల వారీగా కాకుండా పార్టీల వారీగా మనం ఆలోచించాలి. ఒక ప్రతిస్పందన ఎట్లా ఉందంటే, లాస్ట్ టైం కాంగ్రెస్కి వేసినాం, ఈసారి మోడీకి ప్రధానమంత్రిగా వేద్దాం. అసలు మోడీ గుర్తేందో తెలిసినా తెలియకున్నా కానీ మోడీకి వేద్దాం అని డైరెక్ట్గా ఆఫీసర్లను పోయి, సార్ మోడీ గుర్తేది, ఇందులో మోడీ బొమ్మ లేదు కదా అని అడిగే స్థాయికి వచ్చినారు ఓటర్లు. అంటే వాళ్ళు ఎంత ఎంబెడెడ్ అయినారు, ఎంత చొచ్చుకుపోతున్నారు అన్నది మనం గ్రహించాలి. డైరెక్ట్గా ఇప్పుడు అమ్మలక్కలు వచ్చేసేసి నువ్వు ఎన్న చెప్పాయా మేము పువ్వుకి వేస్తున్నాం అంటారు, ఇట్లా మాట్లాడినా. ఇది మా కార్యకర్తలు మేమే ఆశ్చర్యపోయినాం, ఇదేంది నిన్న మొన్నదాకా ఈ వీళ్ళంతా. మీ లెక్క ప్రకారం బీజేపీ మెజారిటీ సీట్లు వస్తాయని అనుకుంటున్నారా? ఐ థింక్ సో, అట్లా కనపడింది. సంభవ్ అంటే దానికి రెండు కారణాలు ఉండండి. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందో నేషనల్ లెవెల్లో ఇచ్చింది, ఈ ₹1,00,000 మహిళలకు ఇస్తాము అనేటువంటిది ఏది, తర్వాత ఎడ్యుకేటెడ్ యూత్కి అప్రెంటిస్ కల్పిస్తాము అని కొన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయి. అసలు మేనిఫెస్టోతో సంబంధం లేకుండా ఇక్కడ ఎన్నికల ప్రచారం జరిగింది. అసలు మేనిఫెస్టో ప్రస్తావనే రాలేదు. తర్వాత ప్రతి చోట ముఖ్యమంత్రి అనవసరమైన రాద్ధాంతం చేయడం మొదలెట్టినాడు. ఈ రిజర్వేషన్లకు సంబంధించి రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేస్తాడు అనేటువంటి మాట చాలా అవివేకంతో కూడుకున్నది. భారత రాజ్యాంగంలో అయితే ఓవరాల్ దేశంలోనే ఒక చర్చకి దారి తీసింది కదా. ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేసిన పెంటే ఇది. అసలు దేశవ్యాప్తంగా దీని మీద చర్చ ఎట్లా చేస్తారు చెప్పండి. ఇప్పుడు 10 ఏళ్ల పరిపాలనలో బీసీ ఎస్టీల రిజర్వేషన్ల జోలికి కూడా పోలేదు. ఆన్ ది అదర్ హ్యాండ్ 10 సంవత్సరాలు పెంచినారు ఎస్సీలకు రిజర్వేషన్ అయిపోతుంటే, మరో 10 ఏళ్ళు పెంచినటువంటి పార్టీ మోడీ పార్టీ. అంటే అంతకంటే ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు వేరే పార్టీలు వాళ్ళు కూడా పెంచినారు, దట్ ఎ పార్ట్. తర్వాత రెండోది సీట్ల డిస్ట్రిబ్యూషన్లో నీవు ఎన్ని సీట్లు ఇచ్చినావయ్యా? రిజర్వేషన్ల గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్కి ఎక్కడిది? ఈ చర్చ నువ్వు తీస్తే ఇట్ విల్ కట్ యువర్ ఓన్ లెగ్స్ కదా. నీవు అందరూ డామినెంట్ కమ్యూనిటీస్కి టికెట్లు ఇచ్చి అక్కడెక్కడ పోయి లీడర్లను సంతృప్తి, అంటే డయాస్ మీద ఉన్న లీడర్లను సంతృప్తి పరచడానికి మాట్లాడుతుంటే నీకు ఎట్లా ప్రజలు ఓటు వేస్తారు? మీరు ముఖ్యమంత్రి ఉపన్యాసాలు అంటే విశ్లేషకుడిగా నేను పరిశీలిస్తా, ప్రతిదాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించే మాట్లాడతా. ఇప్పుడు భువనగిరిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడినాడు, అక్కడ ఉన్న రాజగోపాల్ రెడ్డిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వీళ్ళు సంతృప్తి పరిచే రీతిలో మాట్లాడినాడు తప్ప, ఈ పరిపాలన వల్ల గత 6 నెలల్లో మేము చేసినటువంటి కార్యక్రమాలు ఇవి, ఇంకా మా సుపరిపాలనలో గిన్ని కార్యక్రమాలున్నాయి, ఈ కార్యక్రమాలు ఈ దశల వారీగా మేము అమలు చేస్తాము, మేము ఆడిన మాట తప్పము, రైతు బంధులో కొంత ఆలస్యం జరిగినా మేము మొత్తంగా ఇస్తాము, రైతు నెక్స్ట్ సారికి భరోసా ఇస్తాము అని చెప్పగలిగినాడు ఎక్కడన్నా? తర్వాత మొదటిసారి ఇవ్వడమే తక్కిచ్చి ఇచ్చినాడు. ఎంతోమంది నాలాంటి వాళ్ళు మొత్తుకుంటే కదా, మీకు నాకు చాలామంది రైతు బంధు ఆలస్యం అవుతుంటే ఫోన్లు చేసి బూతులు తిట్టినారు. దానివల్ల మనందరం గోల చేస్తున్నాం. మొత్తానికి ఏదో రకంగా ముఖ్యమంత్రి కొంత విజ్డమ్ ప్రివేల్డ్ అని హీ రిలీజ్డ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. అది ఒక 3 acres 4 acres వరకే వచ్చింది. 4 acres కూడా రాలేదు, 3 acres వరకే వచ్చింది. అయినా 5 acresకి ఇచ్చినామని ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడినాడు. ఆ తర్వాత రెండో విడతగా రిలీజ్ చేసినాడు. అది ఎప్పుడు రిలీజ్ చేసినాడు అంటే, కేసీఆర్ ఎప్పుడైతే బస్సు యాత్ర స్టార్ట్ చేసేసి చూసినావా నేను చెప్పినట్టే అయింది, రైతు బంధు రావట్లేదు, ఈయన అన్ని ఎగనామం పెట్టిండు, అనవసరమైన అలవిగా అని ప్రామిసులు ఇచ్చినారు, వీళ్ళు చెయ్యరు, ఈ రేవంత్ రెడ్డికి ఆ సామర్థ్యం లేదు, మేము ₹1,00,000 రుణమాఫీ చేయలేకపోయినాం, ఈయన 2 లక్షలు ఏడు నుంచి తెస్తాడు పైసలు అని అనేటప్పటికీ 2 సార్లు ముఖ్యమంత్రి పదవిలో ఉండి నేను చేయలేకపోయినా అని డైరెక్ట్ ఆయనే ఒప్పుకున్న దశలో మేము August 15కి రుణమాఫీ చేస్తామన్న మాటకి వాల్యూ అంత రాలా. దాని ప్రజలు అంటే నమ్మలే. ఎందుకు నమ్మలేదు అంటే, నువ్వు రైతు బంధులో ఆలస్యం చేసినావు కదా. రైతు బంధు ఏదైతే కార్యక్రమం ఐజీగా అమలు పరుస్తామని చెప్పినామో దాన్ని ఆలస్యం చేసినాం. దానివల్ల ఏంటంటే ప్రజలకు విశ్వాసం సన్నగిలింది.